నా సొంత నియోజకవర్గం అలంపూరు, జోగులాంబ గద్వాల జిల్లాలో పెద్దదర్వాడ గ్రామము రాజోలి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగినటువంటి ధర్నా, హింసాత్మక సంఘటనలు మీ అందరు చూసినారు. ఈ విషయాన్ని ఆసరా చేసుకొని అక్కడ రైతులు, మా మనుషుల ప్రాణాలు, ఏ ఆలోచన లేకుండా అవగాహన లేని హరీష్ రావు, అబద్ధాల హరీష్ రావు ఈ దురదృష్టకర సంఘటన కూడా తీసుకొని రాజకీయానికి వాడుకోవడానికి చూస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. శివాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం అంటే ఇదే. నాకు తెలిసి హరీష్ రావు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిండు, అనుభవజ్ఞుడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితే కూడా ఒక 1.5 ఇయర్ మంత్రిగా పనిచేసిండు. అన్ని సంవత్సరాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఏమాత్రము ఉపయోగించకుండా, అవగాహన లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాస్తవాలు తెలుసుకుంటే ఇంత లేచిన ఇంత పొడుగు మనిషి గిట్లా మాట్లాడతారని చీ అంటారు, తూ అంటారు. మొత్తం ఆ కంపెనీకి సంబంధించినటువంటి 9 పర్మిషన్లు ఉంటే 9 పర్మిషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పర్మిషన్లు ఏమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదేమో భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఒక్క 1% కూడా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, గౌరవ ముఖ్యమంత్రికి కానీ, స్థానిక నాయకుడిగా సంపత్ కుమార్ అనే నాకు కానీ ఏ మాత్రం సంబంధం లేదు. కానీ ఇంత గంభీరమైనటువంటి సమస్య, మనుషుల ప్రాణాలు, వ్యవసాయదారులు, పరిసర ఇదంతా ఏమీ ఆలోచన చేయకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడి దీన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసిండు.